ఆహార భద్రత అందరి బాధ్యతని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్ రామచంద్రమూర్తి పిలుపునిచ్చారు. ఏఎస్ రాజా ఉమెన్స్ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతా దినోత్సవం జూన్ 7వ తేదీన నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గడిచిన 10 రోజులుగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ ఆర్గనైజేషన్తో పాటు విభిన్న స్వచ్ఛంద సంస్థలతో నిర్వహించడం జరిగిందని ఆయన వివరించారు. విద్యార్థులంతా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు. ఏకో వైజాగ్ను జయప్రదం చేయాలని, ప్రకృతి ఆధారిత పంటలు ఆహారంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు ప్రసంగించారు. స్పోర్టింగ్ న్యూస్, విశాఖ సిటీ. నేను డాక్టర్ ఎం కాసు, ప్రిన్సిపల్ ఆఫ్ ఏఎస్ రాజా మహిళా జూనియర్ కాలేజ్. ఈ కాలేజ్ కోసం విశాఖపట్నంలో తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఇట్ హ్యాస్ గాట్ సచ్ ఎ హ్యూజ్ హిస్టరీ. ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై లేట్ శ్రీ అల్వర్ దాస్ గారు, ద ఫార్మర్ ఎడ్యుకేషనల్ మినిస్టర్. ఏఎస్ రాజా మీ క్యాంపస్ చూస్తే వేరే క్యాంపసెస్ కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంతా ప్లాంట్సే ఉంటాయి, మీకు ప్లాంట్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి, ఫిషెస్ ఉంటాయి. సో కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. దానికి 50% or 80% క్రెడిట్ రత్నం గారికి ఇవ్వచ్చు, గ్రీన్ క్లైమేట్ సెక్రటరీ గారికి. ఈ రోజు ఫుడ్ సేఫ్టీ డే అండ్ on 5th it was ఎన్విరాన్మెంటల్ డే. ఈ 2 days ని ఆదర్శంగా తీసుకొని అవకాశంగా తీసుకొని we have planted many more plants contributed and donated by the green climate. We maintain them. We see that greenery, which is the heart and soul of every human being. Mano medicines తీసుకొని బతికిన వాళ్ళే అందరూ ఏదో ఒక మెడిసిన్ తీసుకుంటున్నాం. చిన్నదో పెద్దదో ఎక్కువ తక్కువ తీసుకుంటున్నాం. ఆ మెడిసిన్ మనం ఎప్పుడూ తీసుకోకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ప్లాంట్స్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే. అది కానీ బిజీ లైఫ్ లోని మనం ప్లాంట్స్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. బట్ వి యాజ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ఏఎస్ రాజా, we are making sure that we plant, we see the prosperity and the development, and in the future we are also planning to do some agricultural plots in our college. So such kind of plans we have. And being the food safety, we all know that how much people struggle to get the food. Food ఏదైతే లావిష్ గా కొంతమంది చాలా ఎంజాయ్మెంట్ గా లక్షలు వేలు కూడా వేసుకొని ఫుడ్ మీద స్పెండ్ చేస్తుంటారు. కొంతమందికి తినడానికి కూడా ఉండదు. సో దట్ కైండ్ ఆఫ్ కంట్రీ ఇస్ ours. సో ఫుడ్, the kind of junk food which is coming. So I request each and every parent to make sure that your children do not go for the junk food. Please prepare the food at house, and the millets or the nuts or whatever the quality food is there. And also I would request, please do the terrace gardening or in the balcony also. I have a balcony, but still I put so many plants. So try to cultivate some of the other thing in your gardens and inculcate the same thing among your children also. So thank you so much. I'm the faculty of ఏఎస్ రాజా జూనియర్ కాలేజ్. నాకు బాగా సత్సంబంధాలు ఉన్నాయి రత్నం గారితో. ఫ్రమ్ 2009 నుంచి ఆయనతో వర్క్ చేస్తున్నాము ఎన్ఎస్ఎస్ ద్వారా. ఈ ప్రతి సంవత్సరము జూన్ 5th ఎన్విరాన్మెంటల్ డే చేసేవాళ్ళము. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ నేను మిస్ అయిపోయాను. సార్ మా కాలేజీకి వచ్చి ప్రతి 1 month 2 months లోపలే మాకు ఎన్నో రకాల మొక్కలు మా కాలేజీలో మా స్టూడెంట్స్ ద్వారా పెట్టించటము, లేదా ఫ్యాకల్టీతో లేదా చీఫ్ గెస్ట్ తీసుకొచ్చి చాలా రకాల మొక్కల్ని కాలేజ్ క్యాంపస్ అంతా కూడా ఆయన ఇచ్చిన మొక్కలతోనే మాకు నిండిపోయింది. మా కాలేజీ చూస్తే ఎవరైనా గ్రీనరీని చూసే కాలేజీని ఇష్టపడుతున్నారు. అలా ఎన్విరాన్మెంట్ ని ఆయన ద్వారా మేము చాలా నేను కూడా మా టెర్రస్ గార్డెన్ పెంచుతూ ఉంటాను. ఆయన చూసిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. సార్ చాలా రకరకాల మొక్కలు ఇస్తూ ఉంటారు. ఇచ్చినప్పుడల్లా ఒక్కొక్క మొక్క తీసుకెళ్తూ కాలేజీ నుంచి నేను కూడా మా గార్డెన్ లో వేస్తూ ఉంటాను. అలాగే ఈ రోజు సార్ చెప్తున్నారు ఫుడ్ ఫెస్టివల్ సార్. అలాగే మామూలుగా మనము ఇప్పుడు అన్ని రకాలు తినేవాళ్ళం, కానీ ఆఫ్టర్ కోవిడ్ అందరూ కూడా జాగ్రత్త పడ్డారు ఫుడ్ విషయంలో. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ జంక్ ఫుడ్
తినటం జరుగుతుంది, కానీ చాలా పెద్దవాళ్ళు మాత్రము జంక్ ఫుడ్ కి బయట ఫుడ్ తినటం మానేశారు 90%. అంతా కూడా నట్స్, వాల్నట్స్, వీల్నట్స్ బాగా మినరల్ ఉండేది విటమిన్ ఫుడ్ తీసుకోవటం మొదలు పెట్టారు. ఆరోగ్య రీత్యా అందరూ అలర్ట్ అయ్యారు. ఆఫ్టర్ కోవిడ్ చాలా వరకు జంక్ ఫుడ్లు ఆగిపోయాయి. మంచి ఆహారం తీసుకోవాలని సార్ ద్వారా గ్రీన్ క్లైమేట్ టీమ్ ద్వారా చాలా నేర్చుకున్నాము. ఇందాక సార్ చెప్పినట్టు అన్ని పొల్యూట్ అవ్వకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో మేము అన్ని జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతుంది. Please like, share, subscribe our channel.